సీప్లేన్ సర్వీసెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయవాడ కృష్ణానది నుంచి శ్రీశైలం వరకు కూడా ఈ సీప్లేన్ రూట్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న నేపథ్యంలో మరిన్ని సీప్లేన్ రూట్లను ఏర్పాటు చేయాలని కేంద్ర విమానయాన శాఖ అయితే పలు పలు రకాల పరిశోధనలు చేస్తూ ఉంది. చాలా ప్రాంతాలను పరిశీలిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో భాగంగానే కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాతో పాటు కోనసీమ, అదేవిధంగా విశాఖ జిల్లా, మన్యం జిల్లా ప్రాంతాల్లో ఇటీవల కేంద్ర విమానయాన శాఖతో పాటు స్పైస్ జెట్ ఎయిర్వేస్ ఏదైతే ఉందో ఈ సంస్థ సంయుక్తంగా కూడా పూర్తి అధ్యయనం చేసిన పరిస్థితి. దీంట్లో పూర్తిగా చూసుకుంటే ప్రస్తుతం మనం ఈ ప్రాంతాల్లో సీప్లేన్కి చాలా అనువుగా ఉంటుందని చెప్పేసి కూడా దీన్ని గుర్తించారు. ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఈ వేగంగా ఈ పనులు ప్రారంభించాలని చెప్పేసి కూడా ఆలోచిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ప్రస్తుతం విజయవాడ నుంచి శ్రీశైలం వరకు ఈ రూట్ నడుస్తూ ఉంది. దీన్ని మరింత విస్తరించి విశాఖ, కాకినాడ, విజయవాడ, శ్రీశైలం రూట్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. అంటే విజయవాడ, శ్రీశైలం మధ్య ఉన్నదాన్ని ఇటు కాకినాడ, విశాఖ వైపు కూడా విస్తరించాలని చూస్తూ ఉన్నారు. మరో రూట్ చూసుకుంటే విశాఖ, కాకినాడ, మళ్ళీ విశాఖ, అంటే విశాఖపట్నం నుంచి కాకినాడ అప్ అండ్ డౌన్ చేయించే విధంగా కూడా పూర్తిగా తీర ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ఈ సీప్లేన్ రూట్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరో రూట్ కీలకమైనది చూసుకుంటే కాకినాడ నుంచి విజయవాడ నుంచి కాకినాడ చాలా ఈజియెస్ట్ జర్నీగా కూడా చెప్తూ ఉంటారు. కానీ ట్రైన్లో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా ఇక్కడ నుంచి వెళ్ళాలంటే కనీసం 4 గంటలు 5 గంటలు పడుతుంది. అదే బస్ ప్రయాణం అయితే మాత్రం 6 గంటలు పైగా సమయం పడుతుంది. కానీ దూరభారం తగ్గించి సమయాన్ని ఆదా చేసే విధంగా కూడా ఈ రూట్లన్నీ కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. మరొక రూట్ చూసుకుంటే విశాఖపట్నం నుంచి నేరుగా శ్రీశైలం వెళ్ళేందుకు కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అంటే ఈ రూట్లన్నీలో కూడా వయబిలిటీ ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ ఖర్చులు ఏ విధంగా ఉంటాయి, ప్రయాణికుల మీద భారం లేకుండా ఈ రూట్లో సీప్లేన్లో ప్రయాణించే ఏర్పాట్లు చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే అధ్యయనం చేశారు. దీనికి సంబంధించి తుది నివేదిక కూడా వచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మరోవైపు విశాఖ నుంచి డైరెక్ట్గా విజయవాడ రూట్ కూడా ఒకటి పరిశీలనలో ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ 6 రూట్లు ఏవైతే ఉన్నాయో ఈ 6 రూట్లో అతి త్వరలో, అంటే ఈ ఏడాది చివరికల్లా కూడా పూర్తి స్థాయిలో సీప్లేన్ సర్వీసెస్ని ఈ ప్రాంతంలోకి తీసుకురావాలని చెప్పేసి కేంద్ర విమానయాన శాఖతో పాటు స్పైస్ జెట్ ఎయిర్వేస్ ఏదైతే ఉందో ఈ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ నిజంగా చూసుకుంటే వైజాగ్ నుంచి కాకినాడ లేదంటే వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే దాదాపుగా 10 గంటల సమయం పడుతుంది. అదే ట్రైన్ అయితే ఒక 5 నుంచి 5.5 గంటల సమయం పడుతుంది. కానీ ఈ భారాన్ని తగ్గించేందుకు కేవలం గంటల వ్యవధిలోనే గంటన్నర లోపే ఇక్కడ నుంచి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ వైబిలిటీ అయితే ప్రయాణికులు ఏ విధంగా దీన్ని ఆదరిస్తారనేది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో 6 రూట్లలో కూడా ఈ ప్లానింగ్ అమలు చేసేందుకు కేంద్ర విమానయాన శాఖ పరిశీలిస్తోంది. ఇదే కనుక జరిగితే ఈ ప్రాంతంలో ప్రజా రవాణా వ్యవస్థకు పూర్తి స్థాయిలో కొంచెం లగ్జరీగా, అంటే లగ్జరీ అని చెప్పకపోవచ్చు కానీ కొంత వ్యయమైనా పర్వాలేదు, వేగంగా గమ్యస్థానాన్ని చేరుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది చాలా ఆసక్తిగా ఉంటుంది, చాలా ఉపయోగంగా కూడా ఉంటుందని చెప్పేసి కూడా ప్రజలంతా భావిస్తున్నారు. మరోవైపు కేంద్రంలో అంటే మన రాష్ట్ర రాజధాని ప్రాంతంలో పనిచేసే ఉద్యోగులు చాలామంది కూడా వీక్లీ సర్వీస్ చేస్తూ ఉంటారు. ఇటువంటి వారికి పెద్ద ఎత్తున ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా మనం భావించాల్సి ఉంటుంది.